హలో అండి, నేను మీ రుమటాలజిస్ట్ డాక్టర్ రాజేష్ కన్మన్ మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో నా ఓపీడీకి ఒక అమ్మాయి వచ్చింది. వాళ్ళ అమ్మని తీసుకుని, డాక్టర్ గారు మా అమ్మకి వాతం ఉండింది, మా అమ్మమ్మకు కూడా వాతం ఉండింది, నాకు వస్తుందేమో భయంగా ఉండింది అని అడిగింది. చాలా మందికి ఈ అపోహ వల్ల వాతం వచ్చేస్తుందేమో భయంతోనే ఎక్కువ రోజులు గడుపుతూ ఉంటారు. దాని గురించి మనం తెలుసుకుందాం. వాతం ఫ్యామిలీలో రన్ అవటం అనేది చాలా సహజం. అవును, నిజమే, ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది. అందరికీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ వాతాలు వస్తాయా? కాదండి, రావు. ఎందుకంటున్నానంటే మనం గనక రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ, మంచి ఆహారం తీసుకుంటూ, మంచిగా నిద్రపోతూ, మంచి నీళ్ళు ఎక్కువ తీసుకుంటూ మనం ఫిట్ గా ఉన్నట్లయితే మనకు వాతం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇంకొక మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు గనక మెడిటేషన్ చేయగలిగితే చాలా చాలా మంచిదండి. ఎందుకంటే మెడిటేషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీ ఇమ్యూనిటీ బ్యాలెన్స్ లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మీరు ఎంత స్ట్రెస్ కు గురైనా కూడా మెడిటేషన్ వల్ల ఆ బ్యాలెన్స్ అనేది తప్పకుండా మీ ఇమ్యూనిటీ సరైన పద్ధతిలో వెళుతూ ఉంటుంది. మీకు వాత సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి మీరు ఫిట్ గా ఉండడానికి మంచి ఎక్సర్సైజ్, మంచి ఆహారం, మంచిగా నిద్రపోతూ, మెడిటేషన్ చేస్తూ మీరు వాత సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు.